హాయ్ అండి. ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోనైతే స్కిప్ చేయొద్దు. ఎందుకంటే నేను ఒకటి చెప్పాలని మీ ముందుకొచ్చాను. అదేంటంటే నేను రీసెంట్‌గా మా సిస్టర్‌తో కలిసి గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్తే అక్కడ ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు. ఎవరా అని వెళ్లి చూస్తే శివం ఫౌండేషన్ అని తెలిసింది. వాళ్ళు 9 ఇయర్స్ నుంచి ఫ్రీగా అనాథలకి ఫుడ్ పెడుతున్నారని తెలిసింది. అంతేకాదు వాళ్ళకి ఆర్ఫనైజ్ కూడా ఉందని మాకు తెలిసిందండి. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అంటారు కదా! అది నిజంగా ప్రూవ్ చేశారండి వాళ్ళు. 9 ఇయర్స్ నుంచి వాళ్ళ ఓన్ మనీతో వాళ్ళే సొంతగా ఆర్ఫనైజ్ పెట్టి అనాథలకి అందరికీ ఫుడ్ పెడుతున్నారు. ఒంగోలులో రిమ్స్ హాస్పిటల్ దగ్గర కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కానివ్వండి, రైల్వే స్టేషన్ కానివ్వండి, కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానివ్వండి, వీళ్ళు చాలా మందికి ఫుడ్ డొనేట్ చేస్తున్నారండి. నేను అక్కడ సార్‌ని అడిగి తెలుసుకుంది ఏందంటే, ఒక రోజు మొత్తం మీద వాళ్ళు 300 మంది పైగా ఫ్రీగా ఫుడ్ డొనేషన్ చేస్తున్నామని చెప్పారు. నేనైతే చాలా షాక్ అయ్యాను. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఆర్థిక సహాయంతో పాటు ఇంకా చాలా సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు ఈ సారు. నేను అసలు ఈ సార్ గురించి తెలుసుకుందామని ఆశ్రమానికి వెళ్ళంగా అక్కడ 30కి మంది వృద్ధులు నివసిస్తున్నారు. వాళ్ళ పూర్తి బాధ్యతను గూడా ఈ సారే అన్నీ చూసుకుంటున్నారని కూడా చెప్పారు. దీని అడ్రెస్ అయితే సంతపేట శివం ఫౌండేషన్ అండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మీ ఇంట్లో బర్త్‌డే పార్టీస్ కానివ్వండి, ఇంకేదైనా ఫంక్షన్స్ కానివ్వండి, లేదంటే ఏదన్నా ఫుడ్ డొనేట్ చేయాలనుకుంటే, మన సంతపేటలో ఉన్న శివం ఫౌండేషన్‌కి వచ్చి ఫుడ్ డొనేట్ చేయమని చెప్పి, లేదంటే మీకు నచ్చిన సహాయాన్ని అందించమని అడుగుతున్నానండి. నిజంగా ఒంగోలులో చాలా అంటే చాలా గ్రేట్ ఈ అన్న. నేను ఈ అసల చెప్పలేనసలు ఈ సార్ గురించి. రియల్ హీరో అంతే ఈ సారు.